2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారి పైన ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైన ఆర్థిక వ్యవస్థకి కేంద్రం వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు చేయాల్సిన పని ఇదే. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని చెప్పి ప్రజలకు నువ్వు అద్దం పెట్టి చూపించాలి. ప్రజాస్వామ్యం, కాన్స్టిట్యూషన్ ఇది, నేను దానికి రిప్రజెంటేటివ్, నేను ముఖ్యమంత్రిని. కాన్స్టిట్యూషన్ అనేది ఒక బైబుల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది. ప్రతి రాజకీయ నాయకుడు ప్రమాణం చేసేటప్పుడు కూడా చెప్తాడు, కాన్స్టిట్యూషన్కి నేను లోబడి ఉంటాను అని కూడా ప్రమాణం చేసి కూడా చెప్తారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనే దగ్గరుండి కాన్స్టిట్యూషన్ను తగలబెడతా ఉన్నాడు. కుప్పం నియోజకవర్గంలో స్వయంగా ఆయనే తప్పుడు సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంపిస్తూ 19 కౌన్సిలర్లు మనం గెలిచినా కూడా ప్రలోభాలకు, పోలీసుల దౌర్జన్యానికి నిదర్శనంగా నిలబడింది కుప్పం నియోజకవర్గం. రాజకీయాలలో గెలుస్తాం, ఓడిపోతాం, అది వేరే విషయం. కానీ ఓడిపోయినా కూడా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నామా లేదా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామంలో ఏ ఇంటికైనా పోగలుగుతాడు, కాలర్ ఎగిరేసుకొని పోగలుగుతాడు. మా సమయంలో, మా పాలనలో మేము చెప్పిన ప్రతి మాట మేము నెరవేర్చాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ 12 నెలలు అయిన పాలన చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్త, ఏ కార్యకర్త అయినా సరే గ్రామాల్లోకి వెళ్ళి, ఏ ఇంటికైనా వెళ్ళి గర్వంగా, సగర్వంగా వాళ్ళ దీవెనలు, ఆశీస్సులు పొందగలుగుతాడా అని అడుగుతా ఉన్నాను నేను. కారణం, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్త ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో తీసుకొని, కూటమి నేతల ఫోటోలు తీసుకొని, ఏ కార్యకర్తలైనా కూడా ప్రజల ఇళ్ళకు పోతే ఇక్కడి నుంచి చిన్నపిల్లడు మొదలు పెడతాడు, నా 15,000 ఏమైందయ్యా అని.
12 నెలలు అయిపోయింది, నా 15,000 ఏమైంది అని అంటాడు. అంతటితో ఆగదు. దాని తర్వాత వాళ్ళ అమ్మ బయటకు వస్తుంది, వాళ్ళ చిన్నమ్మ బయటకు వస్తుంది. వాళ్ళు ఏమంటారు, నా 18,000 ఏమైంది అని అంటారు. అంతటితో కూడా సరిపోదు. దాని తర్వాత ఆ వాళ్ళ అమ్మలు బయటకు వస్తారు, ఆ వాళ్ళ అత్తలు బయటకు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారు, మాకు 50 ఏళ్ళకే 48,000 ఇస్తానన్నావు కదా, మా 48,000 సంగతి ఏంది అని అంటారు. అంతటితో కూడా ఆగిపోదు. 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు, 20 ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చి 20 25 ఉన్న పిల్లోడు బయటకు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటారు, నా 36,000 ఏంది, నా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాను, 36,000 పరిస్థితి ఏంది అని అంటాడు. అంతటితో కూడా ఆగిపోదు. ఆ ఇంట్లో నుంచి రైతన్న బయటకు వస్తాడు. వచ్చి నా 26,000 సంగతి ఏంది అని అంటాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తే సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయి. దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయడం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. ఈరోజు అమరావతిలో ఈరోజు దాని మీద అనేక స్కాములు కానీ అనేక ఏ విధంగా ఉన్నాయి కానీ ఏ విధంగా బినామీలు కోట్ల రూపాయలు ఆ అమరావతిని ఒక గనిగా ఒక మైన్గా లాగా వాడుకొని డబ్బులు దండుకొని అనేక ప్రజలు నమ్మట్లేదు, నీ పార్టీ వాళ్ళు నిన్ను నమ్మట్లేదు, నీ కుతంత్రాలు ఎందుకంటే ఆఖరికి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్ళు. ఈరోజు ప్రజలకు ఒక మంచి సంక్షేమం చేస్తుంటే దాన్ని తట్టుకోలేకపోతుంది. కనీసం కరోనా టైంలో కూడా కనీసం బయటకు వచ్చి కనీసం సాయం చేయలేకపోయావు. పోయి ఏడో హైదరాబాద్లో కనీసం అసలు నీకు ఏం హక్కు ఉందని అడుగుతున్నా. అసలు అమరావతి గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు. అమరావతిలో ఒక రెంటెడ్ ఇంట్లో ఉన్నావు. అట్లాంటి ప్రాంతంలో అయినా కూడా ఇట్లాంటి కష్టాల్లో ఉంటే రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రపంచంతో ఉంటే కూడా నువ్వు ఇక్కడ వదిలేసి హైదరాబాద్లో వెళ్ళే వ్యక్తివి. అసలు నీకు అసలు అమరావతి గురించి కూడా మాట్లాడే నైతిక హక్కు లేదు నీకు కానీ నీ కొడుకు కానీ. ఎందుకంటే అమరావతిలో సరే ఆడ కరకట్ట మీద ఎవరో ఒక ఇంట్లో అద్దెకున్నావు, అక్కడన్నా ఉన్నావా? 4 నుంచి ఎక్కడున్నావు నువ్వు? హైదరాబాద్లో ఉన్నావు. హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని 85 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకుని కనీసం అమరావతిలో నువ్వు ఇల్లు కూడా